హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ఉపేంద్ర కుమార్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్స్ గురించి, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ గురించి మనం చెప్పుకుందాం. సో అసలు ముందు వీడియోలో ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి అండ్ దాని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి, దాని యొక్క టైప్స్ ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. సో ఈరోజు స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్స్ అంటే ఏంటి, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ అంటే ఏంటి, సో దాని యొక్క వర్కింగ్ గురించి మనం బ్రీఫ్గా తెలుసుకుందాం. చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు ఈ ట్రాన్స్ఫార్మర్స్ గురించి చెప్పమని, కామన్ సబ్జెక్ట్ కాబట్టి. సో దాని గురించి నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అండ్ దానికంటే ముందు మన ఛానల్లో 750+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ as సేఫ్టీ వీడియోస్. అవన్నీ కూడా చూడండి. ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. సో దాన్ని క్లిక్ చేసినట్లయితే మన గ్రూప్లో జాయిన్ అవుతారు. రెగ్యులర్ అప్డేట్స్ అనేవి మీకు దొరుకుతాయి. ఈరోజు మన టాపిక్ చూద్దాం, స్టెప్ అప్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ట్రాన్స్ఫార్మర్స్ ఎందుకు యూజ్ చేస్తాము, ఈ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్స్ కానీ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ కానీ ఎందుకు వాడతామో ఇక్కడ క్లియర్ కట్గా మనకి ఈ పిక్చర్ ద్వారా తెలుస్తుంది. సో అది ఏంటి అంటే, ఒక పవర్ ప్లాంట్ పవర్ జనరేట్ చేస్తుంది. సో ఈ స్లైడ్ ముందు వీడియోలో కూడా చెప్పడం జరిగింది. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. పవర్ ప్లాంట్ అనేది పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఆ పవర్ 12,000 volts మనకి ఉంటుంది. సో ఈ 12,000 volts ఎగ్జాంపుల్, ఈ 12,000 volts మనం ఏం చేస్తాము అంటే ఈ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ద్వారా మనం ఏం చేస్తాము అంటే దాన్ని ఇంక్రీజ్ చేస్తాము ఆ వోల్టేజ్ని. ఎందుకంటే అది చాలా దూరం ట్రావెల్ చేసి అన్ని ప్లేసెస్కి ఇవ్వాలి. సో ఆ వోల్టేజ్ అనేది తగ్గిపోకుండా ఉండడం కోసం ఈ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ద్వారా మనం ఆ వోల్టేజ్ని ఇంక్రీజ్ చేస్తాము. సో ఎక్కడ 12,000 volts నుంచి 2,40,000 voltsకి మనం ఆ వోల్టేజ్ని ఇంక్రీజ్ చేసి ఈ హై పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్ ద్వారా మనం చాలా వరకు టవర్స్ అవి చూస్తూ ఉంటాం కదా. సో దాని ద్వారా మనం పంపిస్తాము. సో పంపించిన తర్వాత మనకి నియర్ బై సబ్స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆ పవర్ అనేది వచ్చి ఈ 2,40,000 volts కాస్త 7,200 voltsకి అది తగ్గిపోతుంది. ఈ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్లో అలా తగ్గిస్తాం వోల్టేజ్ అనేది. ఓకే, సో తగ్గించిన తర్వాత అది ఎలా, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్. సో వోల్టేజ్ని ఇంక్రీజ్ చేస్తాము స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్స్తో, వోల్టేజ్ని మనం తగ్గిస్తాము మనకు కావాల్సిన విధంగా స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్తో. ఓకే, సో సబ్స్టేషన్లో మనం తగ్గించిన తర్వాత ఏం చేస్తాము అంటే మన ఇంటికి దగ్గరలో లేదా మన ఇండస్ట్రీకి దగ్గరలో మనకు కావాల్సిన విధంగా వోల్టేజ్ని ఈ ఇంకొక స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ ద్వారా, అంటే ఈ 7,200 voltsని కాస్త అగైన్ మనం ఏం చేస్తాము 240 volts ఏవైతే ఉన్నాయో ఆ 240 voltsకి మనం తగ్గించి మనకు కావాల్సిన ఈ హోమ్ అప్లయన్స్ని కానీ ఏవైతే ఈ హోమ్లో ఉన్న వాటికి ఆ పవర్ అనేది సప్లై చేసుకుంటాము. సో ఇది మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్. ఓకే, సో దీని గురించి ఒక్కొక్క దాని గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్. సో స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ఎందుకోసం వాడతాము అంటే, స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ దట్ కన్వర్ట్స్ లో వోల్టేజ్ అండ్ హై కరెంట్. సో లో వోల్టేజ్ హై కరెంట్ ఉన్న ఆ పవర్ని from the primary side of the transformer to the high voltage and low current value of the secondary side of the transformer. అంటే సపోజ్ మనం ఇందాక ఆ ఇమేజ్లో చూసుకుంటే పవర్ ప్లాంట్ నుంచి ప్రైమరీ కాయిల్కి కరెంట్ వచ్చింది, ఏసీ సప్లై వచ్చింది. ఓకే, ఏసీ సప్లై వచ్చినప్పుడు ఇక్కడ ఏం చేస్తుంది అంటే లో వోల్టేజ్ వస్తుంది, హై కరెంట్ వస్తుంది పవర్ ప్లాంట్ నుంచి. ఓకే, దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే సెకండరీ కాయిల్లోకి మనం పంపించి ఈ సెకండరీ కాయిల్లో ఏం చేస్తున్నాము అంటే హై వోల్టేజ్ లో కరెంట్, హై వోల్టేజ్ లో కరెంటు వచ్చేలాగా మనం
ఈ స్టెప్అప్ ట్రాన్స్ఫార్మర్లో డిజైన్ చేస్తారు. ఓకే, సో ఒక ఐరన్ కోర్ ఉంటుంది. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రైమరీ వైండింగ్లో తక్కువ టర్న్స్ ఉంటాయి, సెకండరీ వైండింగ్లో ఎక్కువ టర్న్స్ ఉంటాయి, ఈ కాయిల్ టర్న్స్ అనేవి. ఎందుకోసము అంటే మనం పవర్ అనేది ఇలాగా మనకి లో వోల్టేజ్లో వస్తుంది, దీనికి ఇన్పుట్ హై కరెంట్లో వస్తుంది. సో దాన్ని మనం ఏం చేస్తున్నాము అంటే మనం హై వోల్టేజ్ అండ్ లో కరెంటు, ఓకే, సో దాని ద్వారా మనం కన్వర్ట్ చేసి పంపిస్తూ ఉంటాము. ఓకే, సో ఇది ప్రైమరీ వైండింగ్, ఇది సెకండరీ వైండింగ్. ఇది స్టెప్అప్ ట్రాన్స్ఫార్మర్ చేసే జాబ్ అనమాట. ఓకే, సో స్టెప్అప్ ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుంది, ట్రాన్స్ఫార్మర్స్ దట్ కన్వర్ట్స్, సో కరెంట్ని కన్వర్ట్ చేస్తుంది. సో ఇందులో కూడా మనం ఇందాక చూసాము, ఫ్రీక్వెన్సీని ఏమీ చేంజ్ చేయదు, ఓన్లీ పవర్ను మాత్రం ఒక సర్క్యూట్ నుంచి ఇంకోటి సర్క్యూట్కి పంపిస్తుంది. సో ఇదేం చేస్తుంది, స్టెప్అప్ ట్రాన్స్ఫార్మర్ లో వోల్టేజ్ అండ్ హై కరెంట్ నుంచి ఆ ప్రైమరీ సైడ్ నుంచి హై వోల్టేజ్ అండ్ లో కరెంట్కి ఆ సెకండరీ సైడ్కి పంపిస్తుంది. ఇది స్టెప్అప్ ట్రాన్స్ఫార్మర్ చేసే జాబ్. ఓకే, సో అప్లికేషన్కి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీస్ ట్రాన్స్ఫార్మర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ సచ్ as ఇన్వర్టర్స్, వోల్టేజ్ స్టెబిలైజర్స్ ఫర్ లో టు హై వోల్టేజ్ స్టెబిలిటీ. సో లో వోల్టేజ్ ఏదైతే వచ్చిందో సో దాన్ని హై వోల్టేజ్ స్టెబిలిటీ చేయడం కోసం ఈ ఇన్వర్టర్స్లో కానీ వోల్టేజ్లో కానీ స్టెబిలైజర్స్లో కానీ వాడుతూ ఉంటారు ఈ ట్రాన్స్ఫార్మర్స్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు డిస్ట్రిబ్యూట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో ఇది ఎలక్ట్రికల్ ఎనర్జీని డిస్ట్రిబ్యూట్ చేయడానికి యూజ్ చేస్తాము. దిస్ ట్రాన్స్ఫార్మర్స్ ఈజ్ యూజ్డ్ టు చేంజ్ ది హై వోల్టేజ్ ఇన్ పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్ జనరేటెడ్ బై జనరేటర్స్. సో మనం చెప్పాం కదా, సో పవర్ ప్లాంట్ నుంచి ఏదైతే మనం సర్క్యూట్కి ఇస్తామో సో ఆ పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్లో ఇవి ఎక్కువగా వాడుతూ ఉంటారు. దిస్ ట్రాన్స్ఫార్మర్స్ ఈజ్ ఆల్సో యూజ్డ్ టు మేక్ ఎలక్ట్రిక్ మోటార్స్ రన్నింగ్, ఎక్స్రే మిషన్స్, మైక్రో ఓవెన్స్ ఎక్సెట్రా. సో ఇలా మనం ఈ ట్రాన్స్ఫార్మర్స్ని ఈ ఎలక్ట్రిక్ మోటార్ రన్నింగ్లోని, ఎక్స్రే మిషన్స్లోని, మైక్రో ఓవెన్స్లోని, సో ఇలా చాలా అప్లికేషన్స్లో ఈ స్టెప్అప్ ట్రాన్స్ఫార్మర్స్ అనేవి వాడుతూ ఉంటారు. ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఎన్హాన్స్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్. సో ఎక్కువగా ఇవి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో అడ్వాంటేజెస్కి వచ్చేసరికి స్టెప్అప్ ట్రాన్స్ఫార్మర్స్ మెయిన్గా దే ఆర్ యూజ్డ్ ఇన్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్లేసెస్. సో మెయిన్గా ఈ రెసిడెన్షియల్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవి అండ్ కమర్షియల్ ప్లేసెస్లో కూడా ఈ ట్రాన్స్ఫార్మర్స్ వాడతారు. అండ్ పవర్ ట్రాన్స్మిటర్లో ఇవి ఎక్కువగా వాడతారు. మెయింటెనెన్స్ చాలా ఈజీగా ఉంటుంది, ఎఫిషియన్సీ చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ కంటిన్యూస్ వర్కింగ్ ఇది చేస్తుంది. క్విక్ స్టార్ట్, సో మనం దాన్ని చాలా క్విక్గా స్టార్ట్ చేయొచ్చు. సో డిసడ్వాంటేజ్కి వచ్చేసరికి స్టెప్అప్ ట్రాన్స్ఫార్మర్స్ ఇట్ రిక్వైర్స్ ఏ కూలింగ్ సిస్టమ్. సో దీనికి కూలింగ్ సిస్టమ్ కావాలి, ఎందుకంటే లో వోల్టేజ్ నుంచి అది హై వోల్టేజ్కి ట్రాన్స్ఫార్మర్ చేస్తుంది కాబట్టి. వర్క్స్ ఆన్ ఏసీ కరెంట్, సో ఇది ఏసీ కరెంట్లోనే వర్క్ చేస్తుంది. ద సైజ్ ఆఫ్ దిస్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఎనార్మస్. సో సైజు కొంచెం చాలా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే లో వోల్టేజ్ నుంచి హై వోల్టేజ్కి సో ఇప్పుడు మనం స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో స్టెప్అప్ ట్రాన్స్ఫార్మర్స్ ఏదైతే చేస్తుందో దానికి రివర్స్గా ఈ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ అనేవి వర్కింగ్ ఉంటాయి. ఓకే, సో అది ఫస్ట్ ఏంటి అంటే మనం ఇందాక ఆ ఇమేజ్లో చూసినట్టు ఈ హై వోల్టేజ్ ఏదైతే వచ్చిందో ఈ పవర్ ట్రాన్స్మిషన్ లైన్ నుంచి అవి ఆ వోల్టేజ్ని తగ్గించి మనకి ఎక్కడైతే వాడుకోవాలో ఆ ప్లేస్కి తగిన వోల్టేజ్ని సప్లై చేస్తుంది. సో ఇక్కడ ఏ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ దట్ కన్వర్ట్స్ ది హై వోల్టేజ్ అండ్ లో కరెంట్. సో ఇది ఏం చేస్తుంది, హై వోల్టేజ్ అండ్ లో కరెంట్ నుంచి ఆ ప్రైమరీ సైడ్ ఇక్కడ సప్లై అవుతుంది, అది ఈ ప్రైమరీ సైడ్ నుంచి ఈ హై వోల్టేజ్ అండ్ లో కరెంటు దీనికి ఇన్పుట్గా వస్తాయి. సో దీన్ని ఏ విధంగా కన్వర్ట్ చేస్తుంది, సెకండరీ వైండింగ్కి లో వోల్టేజ్ అండ్ హై కరెంట్ వాల్యూ ఆన్ సెకండరీ సైడ్ కిందగా కన్వర్ట్ అవుతుంది. సో ఈ సెకండరీ వైండింగ్లో
ఈ ప్రైమరీ వైండింగ్లో వచ్చిన ఈ హై వోల్టేజ్ అండ్ లో కరెంట్ని ఇక్కడ ఏం చేస్తుంది, సెకండరీ వైండింగ్ ద్వారా మనకి లో వోల్టేజ్ హై కరెంట్ కింద కన్వర్ట్ చేసి మన ఏవైతే యూజర్స్ ఉన్నాయో, అంటే ఎండ్ యూజర్స్ ఇండస్ట్రీస్ కానీ లేకపోతే హౌస్ హోల్డ్ కానీ, అక్కడ పవర్ అనేది వాడడం జరుగుతుంది. ఇది స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ చేసే వర్కింగ్. ఓకే, సో సింపుల్గా చెప్పాలి అంటే ప్రైమరీ వైండింగ్లోకి ఇన్పుట్ హై వోల్టేజ్ లో కరెంట్ వస్తుంది. సో సెకండరీ వైండింగ్లో ఏమవుతుంది అంటే అది మనకి లో వోల్టేజ్ హై కరెంట్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ అప్లికేషన్స్కి వచ్చేసరికి స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్లో స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ పవర్ అడాప్టర్స్ అండ్ రెక్టిఫైర్స్. సో ఎక్కువగా పవర్ అడాప్టర్స్లోని రెక్టిఫైర్స్లోని ఎక్కువగా యూజ్ చేస్తారు టు ఎఫిషియెంట్లీ డిక్రీజ్ ది వోల్టేజ్. సో మెయిన్గా వోల్టేజ్ని డిక్రీజ్ చేయడానికి ఎఫిషియెంట్గా దీన్ని వాడుతూ ఉంటారు. దే ఆర్ ఆల్సో యూజ్డ్ ఇన్ ఎలక్ట్రానిక్ ఎస్ఎంపిఎస్. సో మనం ఎక్కువగా వింటూ ఉంటాము ఎలక్ట్రానిక్ డివైస్లో ఎస్ఎంపిఎస్ అని. సో అందులో కూడా ఇది వాడుతూ ఉంటారు. అదర్ అప్లికేషన్స్ ఇంక్లూడ్ పవర్ ట్రాన్స్మిషన్ లైన్లో వాడతారు, వెల్డింగ్ మెషిన్స్లో వాడతారు, వోల్టేజ్ స్టెబిలైజర్స్ అండ్ ఇన్వర్టర్స్లో వాడతారు. ఓకే, సో ఇవి అప్లికేషన్స్ ఆఫ్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్. ఇప్పుడు అడ్వాంటేజెస్ ఆఫ్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ గురించి మనం చెప్పుకుందాం. ఓకే, సో అడ్వాంటేజెస్కి వచ్చేసరికి స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ ఆర్ వెరీ ఎఫిషియంట్ అండ్ కెన్ గివ్ ద డిజైర్డ్ అవుట్పుట్ విత్ అన్ ఎఫిషియన్సీ ఆఫ్ అప్ టు 99%. సో మనం ఇందాకే చెప్పుకున్నాం దీని యొక్క ఎఫిషియన్సీ ఎక్కువ అని చెప్పి. సో అది ఎప్పటి వరకు ఇస్తుంది, 99% వరకు దాని ఎఫిషియన్సీ ఇస్తుంది. We can get the desired output voltage easily without loss of much power. సో ఇక్కడ దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి, we can give the desired output voltage easily without loss of much power. సో ఆ పవర్ లాస్ ఎక్కువగా అవ్వకుండా డిజైర్డ్ అవుట్పుట్ అనేది మనం ఇవ్వచ్చు ఆ వోల్టేజ్ అనేది. దే ఆర్ లెస్ ఎక్స్పెన్సివ్ అండ్ మోర్ రిలయబుల్. సో అవి లెస్ ఎక్స్పెన్సివ్. సో దీని యొక్క ఎఫిషియన్సీ అనేది చాలా ఎక్కువ. ఎందువల్ల అంటే సో మనకి ఇక్కడ ఈ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్లో చూసుకున్నట్లయితే సో ప్రైమరీ వైండింగ్లో ఎక్కువ కాయిల్స్ కనబడుతున్నాయి అండ్ సెకండరీ వైండింగ్స్లో తక్కువ ఉంటాయి. జస్ట్ దాని యొక్క టర్న్స్ హ్యావింగ్ ఏ లెస్ టర్న్స్ దాన్ ది ప్రైమరీ వైండింగ్. సో అది కూడా మనం ఈ డయాగ్రామ్ ఏదైతే డ్రా చేస్తున్నామో దానిలో క్లియర్ కట్గా మెన్షన్ చేయాలి. వీ కెన్ గెట్ ది డిజైర్డ్ అవుట్పుట్ వోల్టేజ్ ఈజీలీ వితౌట్ లాస్ మచ్ పవర్. సో మనం అనుకున్నాం కదా, సో దీని యొక్క డిజైర్డ్ అవుట్పుట్ ఏదైతే ఉందో అది మనకు కరెక్ట్గా వస్తుంది, ఎక్కువ పవర్ లాస్ అవ్వకుండా. అండ్ మెయిన్గా ఏంటి అంటే ఈ డయాగ్రామ్ గీసినప్పుడు ఈ స్టెప్ అప్ కానీ స్టెప్ డౌన్ కానీ ఈ టర్న్స్ అనేవి మెయిన్. ఎందుకంటే వాటి బట్టే మనం సింపుల్గా అది స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మరా లేదా స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అనేది మనకు తెలుస్తుంది. సో డయాగ్రామ్ మాత్రం క్లియర్గా మీరు డ్రా చేయాలి. దే ఆర్ లెస్ ఎక్స్పెన్సివ్ అండ్ మోర్ రిలయబుల్. సో స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ అనేవి తక్కువ ఎక్స్పెన్సివ్లో అయిపోతాయి, కన్స్ట్రక్ట్ అవుతాయి అండ్ రిలయబుల్ కూడా చాలా ఎక్కువ. దే కెన్ బి యూజ్డ్ టు ప్రొవైడ్ హై కరెంట్ అండ్ లో వోల్టేజ్. సో మనం చెప్పుకున్నాం కదా, ఇవి ఈ హై కరెంట్ అండ్ లో వోల్టేజ్ యూజ్ చేయడం అంటే ప్రొడ్యూస్ చేయడానికి ప్రొవైడ్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు. సో మన దాని యొక్క మెయిన్ వర్కింగ్ ప్రిన్సిపలే అది. ఓకే, సో ఇది మెయిన్గా స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్స్ అంటే ఏంటి, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ అంటే ఏంటి, దాని యొక్క అడ్వాంటేజెస్, అప్లికేషన్స్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను, దాని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ కూడా. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి. ఆ కామెంట్ బట్టే మాకు అర్థమవుతుంది వీడియో ఎలా ఉంది ఏంటి, ఇంకా ఏమైనా యాడ్ చేయాలా ఇంప్రూవ్ చేయాలా అనేది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.